నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావని తెలుసా? ఈ 5 అలవాట్లు నీకే తెలియకుండా నీ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అవేమిటో ఒక్కొక్కటిగా చూద్దాం రండి. మొదటిది మైండ్‌లెస్ స్క్రోలింగ్. ఫోన్ స్క్రోల్ చేస్తూ నీ సమయాన్ని వృధా చేస్తున్నావు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ గంటలు గంటలు చూస్తున్నావు. డోపమైన్‌కి నువ్వు బానిసవైపోయావు. ఆ రీల్స్ అవన్నీ ఫన్‌లానే కనిపిస్తున్నాయి. బట్ నీ ఫోకస్‌ని కంప్లీట్‌గా దెబ్బతీస్తున్నాయి. రెండవది ప్రాపర్ స్లీప్ లేకపోవడం. ప్రెజెంట్ జనరేషన్‌లో మన యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో సరిగ్గా నిద్రపోవడం లేదు. 4 గంటలు పడుకుంటే అదొక గొప్ప విషయం కింద భావించి పడుకోవడమే మానేస్తున్నాం. బట్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల మన బ్రెయిన్‌కి, మన బాడీకి చాలా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లమ్ ఉంది. సో, స్కెడ్యూల్ పెట్టుకోండి. ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయండి. మూడవదొచ్చి హెల్తీ డైట్ ఫాలో అవ్వడం. అన్‌హెల్తీ ఫుడ్‌ని చేంజ్ చేసి హెల్తీ ఫుడ్‌ని డైలీ హ్యాబిట్స్‌లో ఉండేలా చూసుకోండి. నాలుగవది రాంగ్ పీపుల్ చుట్టూ తిరగడం. నువ్వు ఎవరితో తిరుగుతున్నావనేది నీ ఫ్యూచర్ మీద డిపెండ్ అయి ఉంటుందని నీకు తెలుసా? నువ్వు ఎవరితో ఉంటే నువ్వు కూడా అలానే తయారవుతావు. నువ్వు లూజర్స్‌తో తిరిగితే నువ్వు కూడా అందులో ఒకడివైపోతావు. సో, ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయండి. పీపుల్‌ని మార్చండి. ఎప్పుడు ఏ అడ్డంకులు లేకుండా వెళ్తున్నావంటే నువ్వు ఇంకా కంఫర్ట్ జోన్‌లోనే ఉంటున్నావని అర్థం. సో, డిస్కంఫర్ట్‌గా ఫీల్ అవ్వండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రండి. 90% పీపుల్‌ని ఈ యొక్క హ్యాబిట్ మాత్రమే లైఫ్‌ని నాశనం చేస్తుంది. కంఫర్ట్ జోన్ వదిలి మీకు ఏదైతే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ మా వీడియో నచ్చిన లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.